హలో అండి, హాయ్ ఎవ్రీవన్. వా అవార్డ్స్ అండ్ ఈవెంట్స్ వాళ్ళు ఏ అవార్డ్ ఫంక్షన్ చేసినా, ఏ ఈవెంట్ చేసినా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అనడంలో సందేహం లేదు. సో చాలా మంది సెలబ్రిటీస్ ని మనం అక్కడ చూడొచ్చు అండ్ హ్యాపీగా వెళ్ళి ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఏ ఆడియన్ అక్కడ కూర్చున్నా 100% ఎంటర్టైన్మెంట్ పక్కా అన్నమాట. సో అలాంటి ఒక ఈవెంట్ తోనే మరొకసారి మన ముందుకు రాబోతున్నారు. అదే తరరంపం. ఇట్స్ అ మ్యూజికల్ అంతాక్షరి. సెలబ్రిటీస్ చాలా మంది సింగర్స్ ని మనం అక్కడ చూడొచ్చు. అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి May 17th గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లో జరగబోతోందండి. ఈవినింగ్ 5 నుంచి 10 వరకు ఉంటుంది. అండ్ టికెట్స్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్ ఆన్ బుక్ మై షో. హ్యాపీగా ఎవరైనా సరే బుక్ మై షోలో టికెట్ బై చేసి May 17th ఈ ఈవెంట్ కి అటెండ్ అవ్వచ్చు. అండ్ మరి ఈ తరరంపం అసలు ఇంకా ఎలా ఉండబోతోంది, అక్కడ ఎవరెవరు సెలబ్రిటీస్ రాబోతున్నారు, సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి తెలియజేయడానికి మనతో పాటు నరేష్ గారు ఉన్నారు, హూ ఇస్ అ బిజినెస్ మ్యాన్, అండ్ డాక్టర్ నీలిమా గారు మల్టీ టాలెంటెడ్ ఎంటర్ప్రినర్, అండ్ డాక్టర్ రామ్ మోహన్ రావు గారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్. సో హలో అండి అందరికి, హాయ్, నమస్కారం. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? గుడ్ గుడ్. సో మీ తరరంపం గురించి ఒక ఫ్యూ లైన్స్ చెప్పాలనుకుంటున్నాను బిఫోర్ వి స్టార్ట్ ద క్వశ్చనర్. ఒక మంచి పోయిటరీ టైప్ లో రాసుకొచ్చాను. ఇంట్రెస్టింగ్ అండి. ఓకే. నాదం ప్రణవం కలిసిన రాగం, గమకం చరణం కలిపిన భావం, మధురం శ్రవణం ఇచ్చే జీవం, శ్రోతల మనసుకు కలిగే మోదం, అదే తరరంపం. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా టీమ్ నేమ్స్. మన తరరంపం ఈవెంట్ లో 6 టీమ్స్ ఉండబోతున్నాయి. సో ప్రతి ఒక్క టీమ్ నేమ్స్ అన్ని కూడా ఇప్పుడు నేను చెప్పానంటే ఈ నాదం, ప్రణవం, మధురం, శ్రవణం ఇవన్నీ కూడా మనకి టీమ్ నేమ్స్ అన్నమాట. సో దాంట్లో నుంచి అలా ఫామ్ చేసుకున్నాను. నైస్ అండి. ఫైన్. సో ఇక తరరంపం గురించి నాకైతే బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఒక ఆడియన్ గా. సో ఫస్ట్ అయితే నీలిమ గారితో స్టార్ట్ చేద్దాము. లేడీస్ పార్షియాలిటీ లవ్ ఎక్కువ ఉందనొచ్చు కదా అనుష. లవ్ ఎక్కువ నాకు నీలిమ గారు అంటే. సో మళ్ళీ మీరు వెళ్ళిపోతారా? ఇంటర్వ్యూ తర్వాత వెళ్ళొచ్చు. సో మళ్ళీ మీట్ అవుతున్నాను. అఫ్ కోర్స్ రామ్మోహన్ రావు గారిని ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను, బట్ మీ ఇద్దరిని ఆల్రెడీ మీట్ అయ్యాను. ఇట్స్ గ్లాడ్ వన్స్ అగైన్ ఐమ్ మీటింగ్ యూ. సో వా ఓజీస్ కండక్ట్ చేస్తున్నారు కదండి ఇప్పుడు ఇది? yes, it is called వా ఒరిజినల్స్. కొంచెం యూత్ కంటెంట్ ఉండాలి అని చెప్పి వా ఓజీస్ అని స్టార్ట్ చేసాము. సో ఇక్కడ యూతే, మేము కూడా యూత్ లాగా కావాలనుకుని మేము అందరం ఆ కోవలోకి వచ్చాం. వా అప్గ్రేడెడ్ టు వా ద ఓజీ. ద ఓజీ. ఓకే, అదే ఇందాక పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్ ఏమన్నా? Obviously పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాని వాళ్ళు ఎవరండి అనుకోవచ్చు. సో అలా ఇన్స్పిరేషన్ అంటారు. ఓకే ఫైన్. సో నరేష్ గారు, వాట్ ఈస్ తరరంపం చెప్పేయండి, ఏంటి, ఎలా ఉండబోతోంది అసలు? సో మనం చాలా వరకు మ్యూజికల్ ఈవెంట్స్ అన్నది అందరం విట్నెస్ చేసి ఉంటాం కదండి. సో ఇంత లార్జ్ స్కేల్లో ఒక కైండ్ ఆఫ్ సెలబ్రిటీ అంతాక్షరి అనేది హైదరాబాద్ అన్నది ఒక మ్యూజికల్ గెలాక్సీని చూడబోతుందండి. ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్, ఐ థింక్ హైదరాబాద్ కాదు, ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా. సో వైర్ కండక్టింగ్ సెలబ్రిటీ అంతాక్షరి ఇన్ ది నేమ్ ఆఫ్ తరరంపం. సో ఒక 6 టీమ్ లీడర్స్ని తీసుకొని ఈచ్ టీమ్కి ఒక 3 లీడ్ చేస్తూ ఒక 18 సింగర్స్ ఫ్రమ్ టాలీవుడ్. సో ఆడియన్స్తో జామింగ్ చేస్తూ, సో ఇక్కడ ఆడియన్స్ ఏంటంటే నాట్ ఓన్లీ లిజనర్స్ కాదు, సో వాళ్ళు జడ్జెస్ లాగా కూడా యాక్ట్ చేస్తూ, వాళ్ళు సింగర్స్తో కోరస్ కలుపుతూ పాడుతూ, అంటే ఒక్క సింగర్ కన్సర్ట్ జరిగితేనే చాలా ఎంజాయ్ చేస్తున్నాం మనం. అలాంటిది 18 మంది సింగర్స్ ప్లస్ వాళ్ళ సబార్డినేట్స్, వాళ్ళ టీము. సో దగ్గర ఒక 50 మంది సింగర్స్ ఒక స్టేజ్ మీద ఉంటూ, ఒక 5,000 మంది ఆడియన్స్ ఒక గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లాంటి స్టేడియంలో ఉంటే ఆ వైబ్ ఎలా ఉంటుంది, ఎలా ఎంజాయ్ చేస్తాం అందరం. సో ఇట్స్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఓల్డ్ అండ్ హిట్స్ టు నౌ ట్రెండింగ్ హిట్స్ వరకు. అందు గురించే మన దానిలో ఎస్పి శైలజ గారు ఉన్నారు, ట్రెండింగ్ గీతా మాధురి గారు ఉన్నారు. సో ఇట్స్ తరరంపం ఇస్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ దెమ్ అని చెప్పొచ్చు. ఓకే ఓకే, సూపర్. సో 5,000 ఆడియన్స్, 5,000 మంది. వావ్. ఇంకా మోర్ దెన్ దట్టే ఉండొచ్చు, చెప్పలేము, బికాస్ ద సీట్స్ ఆర్ ఫిల్లింగ్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు మీరు బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకోకపోతే మేము ఏం చేయలేము.
బికాజ్ మా చేతిలో ఏవీ లేవు, ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఆన్ ద బుక్ మై షో. సో ఇమ్మీడియట్గా బుక్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. మేము డిఫరెంట్ టికెటింగ్ ప్రైజింగ్ పెట్టాము సో దట్ ఇట్ ఈస్ అఫోర్డబుల్ టు ఎవ్రీ వన్, సో దట్ ఈవెన్ అ కామన్ మ్యాన్ కెన్ ఎంజాయ్ ఇట్ అనేది. అంటే ఇప్పుడు దీంట్లో విఐపి లాంజెస్ అలాంటివి ఉంటాయి. 100% వీ హ్యావ్ ఫ్రమ్ 10,000 to 1,000 rupees. ఓకే. సో 10,000కి మేము అందరికీ ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాము. 10,000 టికెట్స్ తీసుకున్న వాళ్ళకి యూ విల్ హ్యావ్ అ డిన్నర్ విత్ సెలబ్రిటీస్. వావ్. యా, సో అంటే హూ హ్యావ్ ప్యాషనేట్ టువర్డ్స్ మీటింగ్ దెమ్, వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. అంతమంది సింగర్స్ని ఒక చోట చూడడం అనేది ఇట్స్ లక్. జనరలీ ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆన్ ద సింగిల్ స్టేజ్ కదా. సో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు అలాంటి వాళ్ళందరినీ కలవాలి, మాట్లాడాలి, ఫొటోస్ తీసుకోవచ్చు. ఒకరితో దిగేది కాకుండా అట్లా దగ్గర ఒక 30 to 40 టాప్ సింగర్స్ తోటి వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆడియన్స్కి కూడా ఎక్కువగా ఇది ఒక మంచి ఛాన్స్ అండి. ఓకే. సో రామ్మోహన్ రావు గారు ఇప్పుడు ఒక ఆడియన్ గా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ పొందొచ్చు అంటారు? ఇది ఒక అద్భుతమైన షో అమ్మా. ఇప్పటి వరకు కూడా ఎవరు కన్సీవ్ చేయలేదు. ఇప్పుడు దాకా మనం చూసినట్లయితే ఒకళ్ళు మైక్ ఇస్తే 2-3 పాటలు పాడేయటం అట్లా ఉంటుంది. ఇక్కడ అలా కాదు. 6 టీముల్లో ఒకళ్ళు పల్లవి పాడతారు, ఒకళ్ళు చరణం పాడతారు. నువ్వా నేనా అనేటువంటి ఒక ఎక్సైట్మెంట్ తీసుకొస్తారు. థ్రిల్ ఫీల్డ్, ఫన్ ఫీల్డ్ అండ్ ఎక్సైట్మెంట్ ఫీల్డ్ ఈవినింగ్. ఒక మ్యూజికల్ ఎక్స్ట్రావెంజా అనొచ్చు కూడా. ఒక అద్భుతమైన సాయంత్రం, సంగీత సాయంత్రం. అందువల్ల ప్రజలంతా కూడా అంటే ఆడియన్స్ అంతా కూడా ఒక డిఫరెంట్ వరల్డ్ లో ఓలలాడతారు అనమాట ఆనందంగా. అక్కడ వయసుతో సంబంధం లేదు, సంగీతం కదా. అక్కడ అంతే నాలాంటి ముసలివాడు వాడచ్చు వస్తారు. ఇటువంటి యంగ్స్టర్స్ సంతోషంగా ఆ రోజు సాయంత్రం గడుపుతారు. అందువల్ల అందరూ కూడా చక్కటి సింగర్స్ అమ్మ. అందరూ కూడా వాళ్ళ ప్రతిభని ఎక్కడ ఎంతెంతో దూరం తీసుకువెళ్ళిన వాళ్ళంతా వస్తారు. వీళ్ళతో పాటు కొంచెం సీనియర్ అయినటువంటి శైలజ గారు కూడా వస్తారు. అలాగే యంగ్స్టర్స్ వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఉత్సాహంతో పాడతారు. ఆ పాడినప్పుడు దాంట్లో తన్మయత్వం ఉంటుంది. ఆ రైలు బండిలాగా పరిగెత్తారు. అది అలాగే పెద్ద పెద్ద స్టెప్పులు వేసుకుంటూ కూడా ఉంటాయి. అన్ని బాగుంటాయి అమ్మా. ఇట్స్ వండర్ఫుల్. యూ విల్ నాట్ రిగ్రెట్. సో నరేష్ గారు, అంటే we can call it as the greatest musical face of 100% because it's a musical galaxy. Okay, yeah. You can say wonderful. సో ఇప్పుడు 18 మంది సింగర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ సెలబ్రిటీ సింగర్స్ అండి? యా, 100% అందరూ అండి. అంటే పేరు ఈచ్ టీమ్ లో 3 మెంబర్స్, ఈచ్ టీమ్ ని 3 మెంబర్స్ లీడ్ చేస్తారండి. అందు గురించి మీరు ఇందాక చాలా అవును, చక్కగా వాళ్ళ నేమ్స్ కూడా ప్రొనౌన్స్ చేశారు. మీరు ఒక పద్యం లాగా చెప్పేశారు మా టీమ్ లీడర్ నేమ్స్ అన్ని కూడా. సో ఎస్పి శైలజ గారు, గీతా మాధురి గారు, కారుణ్య గారు, శ్రీకృష్ణ, మల్లికార్జున్, కల్పన, సో ఆల్ టాప్. వాళ్ళకి మళ్ళీ ఎవరైతే వాళ్ళ టీమ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, అండ్ నేను సింగింగ్ చేస్తా, అందరూ వెళ్ళిపోతారు. న్యాయం చేయాలనుకుంటున్నాను. సో వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి ఇండియన్ ఐడల్ విన్నర్స్ కానీ, సారిగమప విన్నర్స్ కానీ, అలాంటి వాళ్ళనే మేము చూస్ ఇండియన్ చేసుకున్నాము. ఐడల్ విన్నర్ అంటే గుర్తుకొచ్చింది. ఆ ఈవెంట్ ని హోస్ట్ చేస్తున్నది ఇండియన్ ఐడల్ విన్నర్ రేవంత్ గారు. Revant has accepted and he is on board. We are very excited about it. మనకందరికీ తెలుసు రేవంత్ స్టేజ్ మీదకి వస్తే ఎలా ఉంటుంది, ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీ. ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేశారు ఆయన. డెఫినెట్లీ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. కృష్ణ కారుణ్య కూడా దేర్ ఇంటూ డిఫరెంట్ జోనర్స్ అమ్మ. అద్భుతంగా పాడతారు వాళ్ళు కూడా. అక్కడ ఏంటంటే వినోదంతో పాటు కొంచెం ఆత్మీయత కూడా ఉంటుంది. చక్కగా పాడతారు. ఆ కాంబినేషన్ ఉంటుందమ్మా. దీనికి అంతటికి కలిపి ప్రదీప్ గారు. సో ప్రదీప్ గారు మనకు అందరికి సుపరిచితులే. అంటే తెలుసా అండి? అంతేగా అరే అరే లైఫ్ లైఫ్ స్టేషన్ వాళ్ళే చేస్తున్నారు. ఈ క్యూరేట్ చేస్తున్నది ప్రదీప్ గారు. ఆయన చాలా చోట్ల తారారం పంప అని కనిపిస్తారు మధ్య మధ్యలో. ఆయన మంచి ఇన్ఫ్లుయెన్సర్ కూడా, అవును, స్పోక్స్ పర్సన్. సీన్ హిమ్ అంటే పర్సనల్లీ కూడా చాలా దగ్గరగా నేను ఆయన మోటివేషనల్ సెషన్స్ అన్ని కూడా చూడడం కూడా జరిగింది. అంటే నేను హోస్ట్ చేసిన చాలా ఈవెంట్స్ ఖచ్చితంగా ఆడియన్స్ మంచి వైబ్ అవుతారు. అండ్ రేవంత్ గారితో పాటు కో హోస్టింగ్ డాక్టర్ నిహారిక గారిని చేస్తున్నారు. వాళ్ళ అమ్మాయి, ప్రదీప్ గారి అమ్మాయి. సింగర్, యాక్టర్, డైరెక్టర్, బై ప్రొఫెషన్ డాక్టర్. కాబట్టి రేవంత్ గారిది, డాక్టర్ నిహారిక గారిది జోడీ ఖచ్చితంగా ఆడియన్స్ అందరినీ ఒక మంచి వైబ్ లో ఉంచుతుంది. ఎనర్జీ ఎక్కడ డౌన్ కానివ్వదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు.